హలో అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు మా వారి లంచ్ బ్యాగ్ కోసం గుడ్డు కూర వండానండి. అలాగే బ్రౌన్ రైస్ వండాను. సెమీ బ్రౌన్ రైస్ అండి ఇది. మరీ బ్రౌన్ రైస్ అయితే తినలేం, గడ్డిలాగా ఉంటుందని సెమీ బ్రౌన్ రైస్ అయితే నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. ఈ సెమీ బ్రౌన్ రైస్ అనేది మా పిల్లలకి కూడా నేను పెడతా ఉంటానండి. అలాగే గడ్డ పెరుగండి. నేను ఇంట్లో ప్రతిరోజు కూడా గేదె పాలు పోపించుకుంటాను. ఆ గేదె పాలతో నేను గడ్డ పెరుగు ఇంట్లో తయారు చేసుకున్నానండి. గడ్డ పెరుగు చాలా మంచిది. మా వారు లంచ్ బ్యాగ్ ప్యాక్ చేస్తున్నాను చూడండి ఒకసారి. బ్రౌన్ రైస్ అనమాట. మీరు బ్రౌన్ రైస్కి వైట్ రైస్కి డిఫరెన్స్ ఒకసారి చూడండి. బ్రౌన్ రైస్ ఎక్కువ తింటే కనుక ఎక్కువ తినలేము మనము. కొంచెమే తింటే కడుపు నిండిపోయింది. వైట్ రైస్ ఎక్కువ తిన్నా సరే మనకు కడుపు నిండదు. తర్వాత ఎగ్ అండి. ఈ ఎగ్స్ కనుక మనం ఎదిగే పిల్లలకి నా కొడుకులు ఇద్దరికి వివేక్కి ఈనోష్కి ఇవే పెడతా ఉంటాను. అది వైట్ ఎగ్, ఎల్లో ఎగ్ 2 సపరేట్ చేస్తానండి. ఎల్లో ఎగ్ పిల్లలు తినరు, వైట్ ఎగ్ తింటారు. ఎల్లో ఎగ్ తింటే వాళ్ళకి వామిటింగ్ అయినట్టు ఉండిద్దేమో మరి, నాకు తెలియదు మరి. అది తర్వాత మా వాళ్ళు లంచ్ బ్యాగ్ ప్యాక్ అయిపోయిందండి. ప్యాక్ చేసేస్తున్నాను, ఒకసారి చూడండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. మా వాళ్ళు లంచ్ బ్యాగ్ ప్యాక్ చేసేస్తున్నాను, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ అండి. లంచ్ బ్యాగ్ చూడండి ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్